శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం సముద్రపు నీళ్ళల్లో 4 నుండి 6% ఉప్పు అనేది ఉంటుంది. అందును బట్టి సముద్రపు నీళ్ళు తాగితే ఎలా ఉంటాయి చెప్పండి? ఉప్పుగా ఉంటాయి. మామూలు సముద్రాల్లో, మన బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలో, హిందూ మహాసముద్రం, ఇలాంటి సముద్రాలన్నింటిలో కూడా 4% ఉప్పు ఉంటుంది. సో ఉప్పు ఉంటుంది కదా అని చెప్పి మీలో ఎవరైనా స్త్రీలు కూర వండుకునేటప్పుడు సముద్రపు నీళ్లు ఇన్ని బాటిల్లో పెట్టుకుని ఉప్పులో ఆ కూరలో అవి వేసేసారండి? ఉప్పు నీళ్ళే కదా. అందుబాటు ఉప్పు కావాలంటే ఉప్పు ఎందుకు వేసుకోవడం, నీళ్ళు వేసేద్దామని చెప్పి ఎవరైనా ఉప్పు నీళ్ళతో వంటలు చేసుకునే వాళ్ళు ఉన్నారా? చేసుకోరు. ఉప్పు ప్రత్యేకించబడాలా. క్రైస్తవ జీవితం లోకంతో మిళితమైనంత కాలం నువ్వు ఎవరికి దీవెనకరంగా ఉండవు, ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండవు. లోకం నుండి ప్రత్యేకించబడి వేరు చేయబడి దేవుని వాక్యమనే ఆ సూర్యరశ్మి, నీతి సూర్యుడైన ప్రభు అయిన సూర్యరశ్మి నీ మీద పడినప్పుడు నీవు ప్రపంచానికి దీవెనకరంగా మారుతావు. అందును బట్టి యేసు ప్రభువు ఊరక నేను చెప్పలా, మీరు లోకం